హాయ్ అండి, నమస్తే. చాలా రోజుల తర్వాత నా వాయిస్తో వీడియో చేస్తున్నాను. ప్లీజ్ అండి, దయచేసి వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి అండి. ఇది రియల్గా జరిగిందండి. నా ఫ్రెండ్కి, తన కొలిక్కి. నా ఫ్రెండ్ పేరు వచ్చేసి బుజ్జి అండి. తన కొలిక్ ఉన్నారు వేరే వాళ్ళు, పేరు ఎందుకులేండి. గజ్జి అనుకుందామండి, తన ఫ్రెండ్ పేరు గజ్జి అనుకుందాం. అయితే ఈ బుజ్జి గజ్జి ఒకే దగ్గర పనిచేస్తున్నారండి. పని చేస్తూ ఉంటుంటే ఇద్దరు బాగానే ఉంటారు, పనులు వర్క్ షేర్ చేసుకుంటూ ఉంటారండి. ఆ గజ్జి వచ్చేసి కొన్ని రోజుల నుంచి నేను మానేస్తాను అని అంటే, ఈ బుజ్జి చాలా చోట్లకి బయటికి వెళ్ళి ఆల్రెడీ వర్క్ చేసి మళ్ళీ ఇక్కడికే 2 సార్లు 3 సార్లు వచ్చి ఇక్కడే జాయిన్ అయ్యి చేస్తున్నారు. ఈ గజ్జి వచ్చేసి వెళ్ళి కూడా వచ్చారు, బయటికి వెళ్ళి చేసి వచ్చారు. ఈ బుజ్జి ఏం చెప్పిందంటే, ఎందుకు నువ్వు బయటికి వెళ్ళి చేయడం, ఎక్కడ పోయినా ఇంతే కదా, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడే బాగుంది, ఇక్కడ మేనేజ్మెంట్ కానీ ఇక్కడ అంతా మన వర్క్ చేసే మన సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ బాగుంటారు, ఫ్రీడమ్ ఉంటుంది, మనకి ఇబ్బంది ఉండదు, మన గురించి వీళ్ళకి తెలుసు, ఆల్రెడీ మనం 1 సంవత్సరం చేస్తున్నాం కాబట్టి నువ్వు బయటికి పోవద్దు, ఉన్నది బాగొట్టుకొని కొత్తగా వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తే జాయిన్ చేయించుకుని ఆల్రెడీ 1-2 సార్లు జాయిన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు తీసేయాలి కానీ మనం వెళ్ళకూడదు అని సజెషన్ ఇచ్చిందంట. సర్లే అక్క జూనియర్ కదా, సరే అక్క అని బుజ్జిని అనిందంట. తను మానేసే రోజు తినకి తెలియదంట, మా ఫ్రెండ్ బుజ్జికి తెలియదంట. మానేసిన తర్వాత తెల్లారి డ్యూటీకి వచ్చినప్పుడు కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళు మానేసి వెళ్ళిపోయారు అంటే అవునా అని చెప్పేసి ఇంక వదిలేసింది. ఎందుకు ఏంటి అని అడగలేదు. సరే అని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఎండి గారి దగ్గరికి వచ్చి ఆ గజ్జి అనే వాళ్ళు జాయిన్ అవుతారు, వేకెన్సీ ఉందంటే, జాయిన్ లేదు వేకెన్సీ ఉంటే చెప్తాను అని అన్నారంట. అప్పుడు ఈ బుజ్జితో అన్నారంట, గజ్జి ఈరోజు వచ్చింది నీకు తెలుసా అని ఎండి గారు అన్నారంట. నాకు తెలియదు అని అంటే, అవునా నువ్వేదో ఇబ్బంది పెట్టావంట కదా, వర్క్ చెయ్యి నిస్కించావంట, నీ వల్లేనంటగా మానేసింది అని చెప్పి. అవునా అని క్యాజువల్గా సరదాగా ఏదైనా ఉంటారులే, గజ్జి మీద కొంచెం నమ్మకం అంట. బాగానే మాట్లాడుతున్నావు, ఏ రోజు నెగిటివ్గా మాట్లాడలేదే, నేను మంచిగా మాట్లాడాను, తను మంచిగా మాట్లాడింది కదా అని చెప్పేసి ఈ బుజ్జి అనుకుందంట. అది కొన్ని రోజులు అయిపోయింది. మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత తన కొలిక్ చెప్పారంట బుజ్జికి. అసలు విషయం ఏంటో తెలుసా, మానేస్తూ వెళ్ళేటప్పుడు మేనేజర్ గారితో, నేను మానేస్తుంది ఈ బుజ్జి కారణంగానే, బుజ్జి నాకు పని ఎక్కువ చెప్తుంది, ఆ పని చేయి ఈ పని చేయి అని ఇసుకిస్తుంది అని. బుజ్జికి విషయం తెలిసి చాలా బాధపడిందంట. మొన్న మేనేజర్ గారు కూడా అన్నారు, ఈరోజు కొలిక్ చెప్పారు, అంటే మానేసి వెళ్ళిపోయేటప్పుడే మానేస్తుంది బుజ్జి వల్ల అని చెప్పారు అని. ఇప్పుడండి నాకు అర్థం కాదు, నీకు ఏదన్నా బాధ కలిగింది, బుజ్జి వల్లే కాదు ఎవరి వల్లైనా ఒకరు బాధ కలిగింది, నీ వల్ల నాకు బాధ కలుగుతుంది, నీ వల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది, నష్టం జరుగుతుందని చెప్పచ్చు కదా, తన కింద పని చేయడం లేదు కదా. లేకపోతే తీసుకెళ్ళి అక్క రా వెళ్దామని చెప్పేసి ఆ మేనేజర్ దగ్గర తీసుకెళ్ళి, ఇదిగో ఇలా నన్ను టార్చర్ పెడుతున్నారు, ఇలా నాకు వర్క్ చెప్తున్నారు, తన పర్సనల్ పనులు చెప్తున్నారు అని చెప్పచ్చు కదా. భయం ఏముంది, మానేయకుండా చెప్పొచ్చు కదా. వెళ్ళేటప్పుడు విషయం ఏం చెప్పకుండా నేను తన వల్లే మానేస్తున్నానంటే ఏంటి కారణం చెప్పండి. నాకు తెలిసినంతవరకు అయితే ఆ బుజ్జి లోకలే, వర్క్ ఏమీ చెప్పలేదు, అక్కడ పని చేస్తున్న పనే చెప్పింది. తన సీనియర్ కాబట్టి తను చేయాల్సిన పనే, తిని పర్సనల్ టిఫిన్లు తెప్పించుకోవడము, లేకపోతే తను డ్రాప్ చేయడము, తన కూరగాయలు తేయడము, లేకపోతే వాళ్ళ ఇంట్లో కసువు ఉడవమని చెప్పడం, వాళ్ళ ఇంట్లో గిన్నెలు కడగమని చెప్పడం, వాళ్ళ ఇంట్లో వంట చేయమని చెప్తే ఇది పర్సనల్ పని, టార్చర్. తను వర్క్ చేసే దగ్గర ఆ వర్క్ విషయంలో ఇది చెయ్యి అది చెయ్యాలంటే తప్పేమీ కాదు నాకు తెలిసినంత వరకు. నేను కూడా పని చేస్తున్నా, నేను వర్క్ చేస్తున్నా, మా సీనియర్లు చెప్పినా జూనియర్ చెప్పినా చేస్తా. ఒకవేళ చేయలేకపోయాను అనుకో కొంచెంసేపు నా చేస్తాను, అంతేగాని నేను ఎప్పుడు ఏ రోజు ఒకరిని బ్లేమ్ చేసి నేను మానేయలేదు, ఎక్కడ ఒకరిని చేసి ఎప్పుడు నేను మానేయలేదు. అది తెలుసుకోవాలి. ఆ విషయం బుజ్జికి తెలిసి చాలా బాధపడింది. నేను చెప్పా ఒకటే విషయం, నీ ఇంట్లో ఏమన్నా పని చేయించుకున్నావా, నీ పర్సనల్ పనులు ఏమైనా చెప్పావా, చెప్పలేదు. నీ ఎదురుగా మాట్లాడే ధైర్యం లేని కుక్క అది, నీ మీద బ్లేమ్ చేసి వెళ్ళిందంటే నీ ఎదురుగా మాట్లాడాలి, నీ ఎదురుగా మాట్లాడి నీ చాటుగా చెప్పారంటే అక్కడే వాళ్ళకి అర్థమైంది. మీ మేనేజర్ నిన్ను అడిగారా, ఏం అడగలేదు, మరి ఇంక నీకు భయం ఏంటి, నువ్వేంటో నీకు తెలుసు, నువ్వు ఉండాల్సినట్టు నువ్వు ఉంటున్నావు. 1-2 సార్లు మానేసి వచ్చి అక్కడ ఉన్నావంటే వాళ్ళేంటో నీకు తెలుసు, నువ్వేంటో వాళ్ళకి తెలుసు. అది అర్థం చేసుకో, ఆలోచించి మైండ్ పాడు చేసుకోవద్దు. అలాంటి కుక్కలు ఎన్నో మన ఏమంటారు జీవితంలో కాదులేండి, మన వర్క్ ఇలా పనిచేసే దగ్గర వస్తుంటారు పోతుంటారు, అలాంటి పట్టించుకోవద్దు అని చెప్పాను. నేను చెప్పింది కరెక్టే అంటారా, పట్టించుకొని మైండ్ పాడు చేసుకోవడం అవసరం ఎందుకు అలాంటి కుక్కల గురించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ముందు, బుజ్జి గజ్జి పేర్లు బాగున్నాయా. థ్యాంక్ యూ. ఈ వీడియో చూస్తున్నందుకు ప్లీజ్ పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ మీద నమ్మకంతో చాలా రోజుల తర్వాత వీడియో చేశాను. బాయ్, థ్యాంక్ యూ, ఉంటాను.